జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం నీలాతుంగస్తనగిరిదడీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణలాక్షాంగదాక్ష శ్రీవత్సవక్రసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తదనుజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధగణబాణయే విష్ణుచిత్తదనుజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందనందర్యై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఆండాళ్ నందగోప భవనం లోపలికి చేరి అక్కడ ఉండేటటువంటి సన్నివేశాన్ని చూసి దానికి తగ్గట్టుగా ఈవేళ మనకి ఆ దృశ్యాన్ని వివరిస్తూ 17వ పాటని ప్రసాదించింది. ఆ పాసురాన్ని మనం అందరం కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకి అడుగు పెడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అంబరమే தண்ணீரே சோரே அறம் செய்யும்
எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி அசோதா அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்பொர் கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ஓரெம்பாவாய். ఇది ఇవాల్టి పాసనం. నిన్న మన వాళ్ళంతా నందగోపుడి ద్వారా పాలకులని భవన పాలకుణ్ణి ప్రార్థన చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది నందగోపుణ్ణి ఇహ లోపలికి మేల్కొల్పటానికి అని అడుగుపెట్టారు. చిన్నపిల్లలు కదా, ఎలా ఉంటే అట్లానే చేస్తారు, ఏది ఉంటే అదే పలుకుతారు, ఎలా ఉంటే అట్లానే వ్యవహరిస్తారన్నమాట. లోపలికొచ్చారు. లోపలికొచ్చి తలుపు తీసి చూడమని ఆయన పంపిస్తే ద్వారపాలకుడు భవనపాలకుడు సరిగ్గా తలుపు తీగానే ఒక మంచం, ఆ మంచం మీద నందగోపుల వారు పడుకున్నారు. కొంచెం అలా పైకి చూస్తే ఆ తర్వాత యశోదమ్మ పడుకున్నారు. వాళ్ళకి ఆవల కొంచెం చూస్తే అక్కడ కృష్ణుడు పడుకున్నట్టుగా అనిపిస్తోంది. ఇంకొంచెం అవతలకి చూస్తే ఒక కాలు కనిపిస్తోంది, కాలుకి కడియం కనిపిస్తోంది. ఓ కాలుకి కడియం బలరాముడికి ఉంది, వేశారు. ఆ నందగోపుడి యొక్క పాదం కనిపిస్తోంది ఆ బెడ్ మీద. ఒక యువతలేమో ఒక పాదం కనిపిస్తోంది, ఆ పాదం ఎర్రగా కనిపిస్తోంది. ఆ ఎర్రగా ఉండేటి పాదం మీదేవో కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. అంటే బహుశా అది కృష్ణుడి పాదం కావాలు అని అనుకున్నారు మనవాళ్ళు. ఎందుకంటే ముందరేమో యశోదమ్మ తన పిల్లలిద్దరిని పక్కన పడుకోబెట్టుకుని ఏమో ఏ ఇబ్బంది రాకుండా ఉండేట్టు చూసుకోవాలి అని జాగ్రత్తగా కాపలా కాసుకుంటోంది. కృష్ణుడిని పడుకోబెట్టింది, బలరాముని పడుకోబెట్టి దుప్పటి కప్పేసి ఉంటారు పిల్లలు కదా. ఆ దుప్పటి కప్పినప్పుడు వాళ్ళ ఇటు జరిగి ఇటు దొల్లినప్పుడు వాళ్ళు ఒక బెడ్ మీద ఒక కాలు ఒక పక్కకు వచ్చింది ఇట్లాగా, అది కనిపిస్తోంది, అది కృష్ణుడు అనుకున్నారు. ఇంకో కాలు ఇంకో పక్కకు వచ్చింది, దానికి కడియం కనిపిస్తోంది, అది బలరాముడిది అని అనుకున్నారు. ఈ మొదటి పాదం కనిపించింది, అరిపాదం మాత్రమే కనిపిస్తోంది ఇప్పుడు మన అరచేయిలాగా. అందుచేత అది బహుశా కృష్ణుడిది అని కృష్ణుడిని ప్రార్థన చేశారు. అవతల పక్కన బలరాముడి పాదం కనిపించింది. ఓహో బలరాముడు అక్కడున్నాడు కాబోలు అని అనుకున్నారు. అనుకుని బలరాముడిని చివరగా మేల్కొల్పుతారు. సరే అలా ఉంది కనుక మన గోదాదేవికి ఎలా కనిపిస్తే అట్లానే కదండి లేపుతారు. అంచేత మొట్టమాట నందగోపాల్ లేవయ్యా, ఆ తర్వాత యశోదమ్మ తెలివి తెచ్చుకో, ఆ తర్వాత నిద్రమొద్దు, ఎందుకు పడుకున్నావు అట్లాగా, పడుకోవడానికే వచ్చావు నువ్వు ఇక్కడికి, లే అని ఆయన గారు లేపి నిద్రపోకూడదా,
లోకాల్ని కొలిచి ఆవేళ అందరినీ నీ వాళ్ళని చేసుకున్నావు, అలా వచ్చినవాడు వచ్చి ఇప్పుడు ఇవాళ పడుకుంటావు లే అని కృష్ణుణ్ణి లేపడానికి ప్రయత్నం చేసింది. లేవకపోతే ఎందుకు లేవలేదబ్బా అని ఇటు అటు చూస్తే వెనకాల పక్కన బలరాముడు ఉన్నాడు. ఓ బలరాముడు లేస్తే తప్ప ఈయన లేవడా ఉంది. చిన్నపిల్లలు చూడండి, మెలకు వచ్చినా పక్కవాడు లేచాడా అని చూస్తాడు, లేస్తే వీళ్ళు లేస్తారు, పక్కవాడు పడుకుంటే వీడు పడుకుంటాడు, పక్కవాడు ఏడిస్తే వీడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో, ఎందుకు లేస్తున్నాడో, ఎందుకు ఉంటున్నాడో తెలీదు. పక్క వాళ్ళు చూస్తుంటారు, అలా చేయాలి అని అనుకుంటారు. అందుచేత మొట్టమొదటి బలరాముని లేపుదాం అని బలరాముడిని మేలుకొల్పారు. ఇవాల్టి పాసురంలో అందమైనటువంటి పాసురం. నంద, యశోద, బలరామ, కృష్ణ, నలుగురిని కృష్ణ బలరామ ఈ క్రమంలో నలుగురిని మేల్కొల్పేటటువంటి అందమైన పాట ఈవాల్టి అంబరమే అనేటటువంటి పాట. అయితే వాళ్ళని మేల్కొల్పాలి అని అంటే మరి ఏదైనా వాళ్ళని చక్కగా సంతోషంగా మేల్కొల్పాలి కదండి. వాడు నిద్రపోతున్న వాళ్ళు ఒకటి వాయించి లే ఇంకా పడుకున్నావు అలా లేపకూడదు కదా. లేపేటప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ప్రసన్నంగా వాళ్ళు లేచేటట్టుగా చెప్పాలి. అంచేత వాళ్ళని గురించి కాస్త ప్రశంసిస్తూ వాళ్ళకు రెండు మంచి మాటలు మాట్లాడుతూ లేపితే వాళ్ళు ఉత్సాహంగా లేస్తారు. సరే, మెల్లిగా వాళ్ళకి ప్రశంసిస్తూ వాళ్ళని మేల్కొల్పాలి కనుక నందగోపుడి దగ్గరికి వచ్చి నందగోపుడి గొప్పతనాన్ని ప్రశంసిస్తారు. యశోదమ్మ దగ్గరికి వచ్చి యశోదమ్మ గొప్పతనాన్ని ప్రశంసిస్తారు. అంటే వీళ్ళేంటి ఎలా ప్రశంసించాలో వీళ్ళంతా బాగా నేర్చుకున్నారండి. అంటే వీళ్ళు నేర్చుకోకర్లా, మన ఆండాళ్ తల్లి తనకుండేటటువంటి సహజమైనటువంటి ప్రేమ చేత ఏది చెబితే అది శాస్త్రం అండి. ఎలా చెబితే అలానే శాస్త్రం అవుతుందండి. అదేంటండి మరి క్రమం తప్పి ముందు యశోదమ్మని తర్వాత నందగోపుణ్ణి కదా మేల్కొల్పాలి అంటే చెప్పాము. అది శాస్త్రం ఏం చెబుతోంది అనేది కాదు ఇంపార్టెంట్, గోదాదేవి ఏం చేసింది ఎలా చెప్పింది అనేది ఇంపార్టెంట్ అండి. గోదాదేవి ఏం చెబితే అంతే శాస్త్రం, గోదాదేవి ఏం చెబితే అదే ప్రమాణం అంతే. అంబరమే, అంబరం అంటే వస్త్రాలు. వస్త్రదానం చేయడంలో నీకు మించినవాడు ఎవడున్నాడయ్యా మహానుభావ, దాతవి నువ్వు. ఇప్పుడు దానాలు చేసేవాళ్ళు ఒక్కొక్కసారి చేస్తుంటే వాళ్ళకి దాంట్లో ఎంత అనుభవం ఉంది అనేది వాడి యొక్క స్వభావాన్ని బట్టి వాడు ఇచ్చే ప్రవృత్తిని బట్టి తెలుస్తుందండి. వస్త్రాలు ఇస్తే అట్లా ఇస్తాటండి ఆయన. ఏ కాలంలో ఎవడికి ఎట్లాంటి వస్త్రాలు ఇవ్వాలో తెలిసి అట్లా ఇస్తాటండి. తన్నీరే, మంచినీళ్ళు. మంచినీళ్ళు పోస్తుంటే అబ్బాయి ఇతనికి మంచినీళ్ళు తప్ప ఇంకొకటి ఏం ఇవ్వడం చేతకాదులా ఉందే, పుట్టినప్పటి నుంచి ఇచ్చి ఎంత అనుభవం గడించాడో ఏమిటో, ఎంత బాగా ఇస్తున్నాడండి అన్నట్టుగా జలదానం చేసేవాటండి. జలదానం చేయడం కూడా ఒక గొప్పతనం అండి. నువ్వు జలదానం చేస్తుంటే నందగోప అసలు ఈయనకి జలదానం తప్ప ఇంకొకటి ఏది చేతకాదులో ఉంది, ఎంత బాగా చేస్తున్నాడబ్బా అనిపించేట్టు చేస్తావట. తన్నీరే సోరే అరం సెయ్యం, అరం సెయ్యం. ఆ ఇచ్చేటప్పుడు కూడా ఉదార బుద్ధితో ప్రతిఫలాన్ని ఆశించకుండా ధార్మిక్ అయినటువంటి ఒక ఆలోచనతోటి దానం చేసే ఎం వెరుమాన్, నువ్వు మాకు స్వామివి. నంద గోపాల ఎഴുందిరాయ్, లేవయ్యా స్వామి. ఎందుకు లేవాలి అంటే దానం ఇచ్చే టైం వచ్చింది. ఎవరికి? మాకు. ఏమివ్వాలి? మాకు అన్నం కావాలి, మాకు నీరు కావాలి, మాకు వస్త్రం కావాలి. ఏమి అన్నము, ఏమి నీరు, ఏమి వస్త్రము అంటే వీళ్ళకి గోపికలు కదండి, చిన్నపిల్లలు పాపం వీళ్ళంతా. కనుక వీళ్ళకు కూడా వస్త్రాలు కావాలి, మామూలు వస్త్రాలు కాదు.
వస్త్రం ఏం చేస్తుంది? మన స్వరూపాన్ని కాపాడుతుంది. ఆత్మస్వరూపాన్ని కాపాడేది నేను భగవంతుడికి చెందినవాడను అనే తెలివి. ఈ వస్త్రం పైన కప్పి ఉంచి ఈ శరీరాన్ని ఇతరమైనటువంటి దోషాల నుంచి ఎట్లాగైతే కాపాడుతుందో, ఆత్మకుండేటటువంటి తెలివి, నేను దేవుడికి చెందిన వాడను అనే తెలివి ఆత్మని కాపాడుతుంది. మాకు ఆ వస్త్రం కావాలి, మాకు ఆ జ్ఞానం కావాలి. అది ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వడండి. ఇచ్చేది ఎవరిస్తారు? నందగోపుడు ఇచ్చును. నందగోపుడు అంటే ఎవరు? గురువు. ఏమి చేస్తాడు ఆయన? భగవంతుణ్ణి చూసి నంద ఆనందిస్తాడు. తన్నీరే, మంచి జలములు. జలములు ఏం చేస్తాయి? ప్రాణాన్ని పోస్తాయి. అన్నాన్ని పోషకము అంటారండి మన శరీరానికి. నీటినో ధారకము అంటారండి. మనకి భగవంతుడు అన్నము. ఎందుకంటే ఇలా వచ్చిన వాటి అన్నింటిలోనూ ఆయన ఉంటాడు. ఉంటేనే దానికి ఆ పేరు వస్తుంది, ఆ రుచి వస్తుంది, ఆ పరిమళం వస్తుంది. ఆయన్ని కదండి మనం తీసుకునేది. ఆ ఉంటేనే కదా మనం తీసుకునేది. అంచేత నందగోపా, ఇవన్నీ మాకు కావాలయ్యా, మాకు వస్త్రం కావాలి, మేము వాడికి చెందిన వాళ్ళం అనే జ్ఞానం కావాలి, మాకు నీళ్లు కావాలి, భగవంతుడి కళ్యాణ గుణములు మాకెప్పుడు కూడా పానం చేయడానికి కావాలి, మాకు ఆ భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం మాకు కావాలి. నందగోపాల ఎళిందిరాయి, లేవయా, మేము వచ్చాము తీసుకోవడానికి, ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావా, లేచిరా. ఇది మన వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ తర్వాత యశోదమ్మని మేల్కొల్పడానికి బయలుదేరారు. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி యశోదా అరివురాయి. చాలా తమాషాగా మాట్లాడుతున్నాను గోదాదేవి. జాగ్రత్తగా మాట్లాడుతుంది, మాటల్లో పొరపాటు పడదు, ఎప్పుడూను తొందరపాటు ఉండదు ఆవిడికి. యశోదమ్మ ఎప్పుడూ కూడా నిద్రపోదండి, అమ్మ కదా. తెలివి తెచ్చుకో. అరివురాయి, నందగోపుడిని లెమ్మన్నారు, యశోదమ్మని తెలివి తెచ్చుకోమన్నారు. ఆచార్యుడు మనకి ప్రసన్నుడు కావాలి. మంత్రం ఎప్పుడు ప్రసన్నమే అయ్యి ఉంటుంది, మంత్రానికి నిద్రపోవడం అనేది ఎప్పుడు ఉండదండి. అంచేత యశోదమ్మ ఎప్పుడు నిద్రపోదు, కానీ తన జ్ఞానాన్ని మనకి ప్రకాశింప చెయ్యడం అనేది మంత్రము చేస్తేనే ఆ మంత్రంలో ఉండే తత్వం ఏదో మనకి ప్రకాశిస్తుంది. ఎలాంటిది ఆమె? యశోదమ్మ ఎట్లాంటిదండి? కొంబు అనార్కు ఎల్లాం కొழுందు. ఆ నందగోకులంలో ఉండే సుకుమారులైనటువంటి నారీమణులందరికీ కూడా చిగురు వంటిది ఆమె. యశోదా అరివురాయి అంటూ యశోదమ్మని పిలిచారండి. సరే, యశోదమ్మ కూడా లేచిందండి. ఇంకా తర్వాత ఎవరుంటారు? మనవాడు పడుకున్నాడండి. ఎందుకంటే ఒక పాదమే పైనంతా దుప్పటి కప్పేసిందేమో, ఇటొక పాదం కనిపిస్తోంది, అటో పాదం కనిపిస్తోంది. ఇటు పాదం ఎర్రగా కనిపిస్తోంది, పాదంలో శంఖచక్రాల గుర్తులున్నాయి. ఎవరికుంటాయి ఇవి? శంఖరథాంగ కల్పక ధ్వజ అరవింద వజ్ర అంకుశ. ఈ చిహ్నాలన్నీ ఎవరి పాదాల్లో ఉంటాయండి? భగవంతుడి పాదాల్లో ఉంటాయి. ఇప్పుడు రెండవ పాదాన్ని అమ్మ కీర్తిస్తోంది. అంబరం ఊడరుత్తు. అంబరం ఆకాశాన్నంతటినీ కూడా ఊడరుత్తు, మధ్యలోంచి ఛేదించుకుంటూ అలా పెరిగిపోతుంది. ఎంతసేపట్లో పెరిగిందండి తెలుసునా మీకు? ఆయన బలిచక్రవర్తి వచ్చి ఇలా దానం పోసాడండి. ఆయన ఆ దానం పోసిన చేతిలోంచి నీళ్లు కింద పడాలి. ఈ కింద పడే లోపులో ఈయన పాదం పైకి ఎదగడం, బ్రహ్మలోకానికి వెళ్ళడం, బ్రహ్మ తన మనస్సుని కమండలంగా, తన జ్ఞానాన్ని నీళ్లుగా,
అందులో పోసేసుకుని గబగబా వేదమంత్రాలు చదువుతూ ఆ పాదాన్ని కడిగేస్తే కడిగిన నీళ్లు నేల మీదకి ఆకాశగంగగా ధారగా క్రిందకి పారి అది నేల మీదకి వచ్చి నేల తాకడం. వీడి చేతిలోంచి పోసిన నీళ్లు నేల తాకే లోపల అక్కడి నుంచి వచ్చిన ఆ నీళ్లు కూడా నేలకి తాకేటంత వేగంగా పెరిగిందిటండి. ఇంత కందిపోయేటట్టుగా నువ్వు చేసిన వాడివి, ఈవేళ మాకు కష్టం వస్తే రావేమిటి? ఊరంగాదు, ఇంకా పడుకుంటావా? పడుకోవడం నువ్వు చేయాల్సిన పని. ఎడింది రాయ్, లే ఏం పాప ఆవిడ కొలిచి అలసిపోయావా ఏంటి? మిగతా వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ అండి, ఈయన దగ్గర డిమాండ్, ఈయన దగ్గర రిక్వెస్ట్ లేదండి. ఊరంగాదు, ఎడింది రాయ్. నిద్రపోకూడదా? ఏమవుతుంది నిద్రపోతే? పేరు పోగొట్టుకుంటావు. ఆవేళ అంత కష్టపడి సంపాదించుకున్న పేరు కాస్త నిజమే అండి అని అనుకున్నాం, చిరచేసి మాకు కష్టం వస్తే కనీసం ఆ కాలు అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా కదపలేదండి. ఓ పెద్ద పైలోకాల దాకా కదిపాడంటారు, పైలోకాలన్నీ కొలిచాడంటాడు. ఆ గుమ్మల్లోంచి మా దాకా నడవమంటే కూడా నడవడం చేత కాలేదండి ఆయనకని. ఇదివరకు నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు కాస్త పోతుందయా. ఊరంగాదు, ఎడిందిరాయి, లేవా అని పిలిచారు. లేవలేదండి ఆయన. ఓహో, పక్కన మీ అన్నగారు ఉన్నారు, అన్నగారిని లేపి తర్వాత నిన్ను లేపాల్సింది పొరపాటు అయిపోయింది. మేము మెల్లిగా అటుపక్కకు వచ్చి బలరాముణ్ణి చూశారు. పాదానికి ఏముంది ఆయనకి? సెంపొన్ కళలడి సెల్వా బలదేవా. హే బలదేవా, మంచి బలము కలిగిన వాడివి, ఎప్పుడూ గొప్పవాడివి నువ్వు. నీ బలమునకు ప్రతిక్రియ అనేది లేదు. దుర్యోధనుడికి కూడా యుద్ధం నేర్పింది బలరాముడేనండి. సాక్షాత్తు పరశురాముడి శిష్యుడు, మంచి బలంలో ఆరితేరినవాడు. అక్కడ ఉండేటటువంటి నదిని తన నాగలితోటి దారి మలచిన వాడండి. అంటే ఆయన దగ్గర ఏం పెద్ద అర్థమో వరుసన్నాయో తెలియదు మనకి. రివర్ డైరెక్షన్ కాస్త మార్చేసాడండి ఆయన, యమునా నదికి ఉండేటటువంటి డైరెక్షన్ని. అంటే ఎంత బలిష్ఠుడై ఉండాలి ఆయన. చేత బలదేవా, సెల్వా, సంపన్నుడీన. ఏమిటి ఈయనకుండే సంపద? కృష్ణుణ్ణి తేగలిగే కాలిబలం. ఏమండి, ఈయన అడుగుపెట్టిన వేళ విశేషం కృష్ణుడు దక్కాడు. కృష్ణుడనే సంపద మనకి దక్కింది, శాశ్వత సంపద మనకి దక్కించాడినా. అంచేత ఈయన నిజమైనటువంటి సంపద ఇచ్చినవాడు, సంపన్నుడు. బలరాముని పిలిస్తే అప్పుడు ఆయన వస్తాడు కదా, పక్కన కృష్ణుడిని లేపాలి. కానీ బలరాముడు లేచాడండి. ఎందుకుని? వీళ్ళు చెప్పారు, ఏమయా ఉంబియం నీయం ఉరంగేల్. మీరు వచ్చింది దేనికోసం? పడుకోవడానికనా? ప్రార్థన చేశారండి. వీళ్ళ ప్రార్థనకి బలరాముడు లేచాడు. బలరాముడు ఎవడు? భగవత్ పారిషదులుగా, అంటే భగవంతుని యొక్క ఆంతరంగిక పరివారంగా ఉండేటటువంటి ఉత్తమ శిష్యులు, ఉత్తమ జ్ఞానులు. మరి లేచి చెప్పాడు ఈయన, ఎవర్రా మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఎవరి కోసం అంటే కృష్ణుడి కోసం వచ్చామా. మీరు పొరపాటు పడ్డారు, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నారు. కృష్ణుడు ఇక్కడికి రాలేదు, నీలాదేవి ఇంట్లో ఉన్నాడు. నీలాదేవి వీళ్ళు పక్కన ఉందండి. మనవాడు ఎప్పుడో తల్లి ఇక్కడే పడుకోబెట్టి ఉంటుంది. మనవాడు మెల్లిగా ఏ అర్ధరాత్రిలో లేచి ఇక్కడి నుంచి నీలాదేవి భవనానికి వెళ్ళిపోయాడు. ఈయన అక్కడున్నాడు. ఈయన భగవంతుడు ఎక్కడ మనకి ఎట్లా లభిస్తాడో మార్గాన్ని చూపేది భగవద్భక్తులు. ఆయన అడ్రస్ మనకి ఇవ్వాల్సింది భక్తులు ఇస్తారండి. బలరాముడు చెప్పాడు, నీలాదేవి దగ్గర ఉన్నాడరా, నీలాదేవి భవనానికి వెళ్ళండి, నీలాదేవిని ప్రార్థిస్తే అప్పుడు నీలాదేవి కృష్ణుణ్ణి మన విషయంలో ప్రసన్నుడయ్యేటట్లు చేస్తుంది. అంచేత అప్పుడు అమ్మవారి ద్వారా అయ్యవారి దగ్గరికి వెళ్ళడం, అప్పుడు అది సార్థకమవుతుంది. కనుక మీరు నీలాదేవి భవనానికి వెళ్ళండి అని రహస్యాన్ని చెప్పాడు బలరాముడు. ఇప్పుడు మన వాళ్ళంతా అమ్మయ్య థ్యాంక్స్,
అని బలరాముడికి థ్యాంక్స్ చెప్పి రేపు నీలాదేవి భవనం దగ్గరికి వస్తారు. రేపు కేవలము అమ్మవారు ఒక్కర్తినే మేల్కొల్పుతారు. రేపు చాలా అద్భుతమైనటువంటి పాసురం రేపటి పాసురం. అందులో ఈవేళటి పాసురం మనకి ఆచార్య సన్నిధానం, ఆచార్యులు అందించే మంత్రము, మంత్రములో ఉండేటువంటి అర్థం భగవంతుడు. కానీ ఆ భగవంతుడు ప్రసన్నుడు కావాలంటే భగవద్భక్తుల ద్వారానే ప్రసన్నమవుతాడు అనే 4 అంశాలని కూడా ఆ క్రమంలో ముందు నందగోపుణ్ణి, యశోదమ్మని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి ఒక క్రమంలో మేల్కొల్పడం ద్వారా ఆండాళ్ తల్లి మనకి చక్కగా నిరూపించింది. జై శ్రీమన్నారాయణ.